ఇప్పుడు ఈ మష్రూమ్ కల్టివేషన్లో మనకి ఏంటంటే చాలా వరకు కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారు. మనం కెమికల్స్ యూజ్ చేయకుండా స్టీమింగ్ మెథడ్లో స్టెరిలైజేషన్ చేసి దీన్ని మనం గ్రో చేయగలిగితే మనకి అధిక దిగుబడులు వస్తాయండి. ఆర్గానిక్ మెథడ్కి కెమికల్ మెథడ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కెమికల్ మెథడ్స్ దిగుబడి తక్కువ, క్వాలిటీ కూడా తక్కువ. ఆర్గానిక్ మెథడ్లో క్వాలిటీ ఎక్కువ, దిగుబడి ఎక్కువ. మిల్కీ మష్రూమ్ వచ్చేసరికి 1 కేజీ స్పాన్ నుంచి 7 కేజీల నుంచి 10 కేజీల వరకు కూడా తీయొచ్చు. మిర్చి పట్టుగొడుగులకి మిల్కీ మష్రూమ్కి వేరియేషన్ అనమాట. పూర్తిగా వాతావరణం అనేది మారిపోతూ ఉంటుంది. ఈ వాతావరణం అనేది మనం క్రియేట్ చేసుకోవాలి రూమ్లో. ఇప్పుడు మార్చి నెల వచ్చేసరికి చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడిని మనం కంట్రోల్ చేయడం కోసం అనేసి చుట్టూ గోడలకి గన్నీ బ్యాగ్స్ ప్రిపేర్ చేసి వాటరింగ్ స్ప్రే చేయడం వల్ల కొంత ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. మరొక ఆఫ్టర్ 30 days ఆటోమేటిక్గా ఇంకా టెంపరేచర్ రేజ్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ రూమ్ని స్టెరిలైజేషన్ చేసి మిల్కీ మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేస్తాను. మనకి మష్రూమ్ కల్టివేషన్లో ప్రాఫిట్ అనేసరికి మనలో ఉన్న జాగ్రత్తను బట్టే ఉంటుందండి. మనం ఎంచుకున్న గడ్డి, మనం చేసే జాగ్రత్త చాలా కేర్గా చేయగలగాలి. ఎంత కేర్గా అంటే మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేసామా ఏదో పెట్టేసామా అన్నట్టు కాకుండా దాన్ని ఒక పసిపాపలా కానీ చూసుకోగలిగితే మనకి ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. మనకి నెలకి సుమారు ఒక 5,000 రూపాయలు విత్తనాలు వేసుకున్నా సరే, నెలకి సుమారు 5,000 నుంచి 10,000 రూపాయలు విత్తనాలు వేసుకున్నా సరే, నెలకి మనకు ఖర్చు అన్నీ పోను 15,000 నుంచి 20,000 ఖర్చులు పోయినా సరే మనకి సుమారు అన్నీ పోగా 40,000 నుంచి 60,000 రూపాయల వరకు మిగులుతుందండి.